దాన్ని అక్కర్లేదు ఎవరు మీ ఎక్స్పీరియన్స్ ముందు మేము నథింగ్ కదా. నేను జనరల్గానే చెప్తా ఉన్నాను, చూశారు ఇంతకుముందు కూడా సర్వే అని కాదు, నా అభిప్రాయాలు స్పష్టంగా 2014 కానీ 4 కానీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కానీ చెప్తా ఉన్నాను. సరే ఒకటి మీరు చెప్పండి, శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లు ఉన్నాయి. జిల్లాల వారీగా చెప్పేసి ఒక 5 నిమిషాలు మనం కంప్లీట్ చేసి జనాలకు కూడా మీ అభిప్రాయాలకి జనంలో ఉన్న పర్సెప్షన్కి తేడా ఉంటుంది, మోస్ట్ క్లారిటీ వస్తుందండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 34 సీట్లు నేను పాలకొండ, అరకు అన్నీ వెళ్ళానండి. అరకు కానీ, సాలూరు కానీ, మీరు గజపతి నగరం కానీ, అలాగే చీపురుపల్లి కానీ, ముఖ్యంగా హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీ ఉంది. హెచ్ఎల్ వెళ్ళొచ్చాను, గణనీయంగా బీజేపీ నాకు అర్థం కాకుండా టగెల్మలు వేసి కూర్చుందండి. కాదు, ఇప్పుడు ఇందాక శ్రీకాకుళం, విజయనగరంలో మీరు వైసీపీకి ఒక సీటు కూడా రాదని చెప్పినట్టు నేను చూసా, కరెక్టే కదా? విజయనగరం నాకు 2 నెలల క్రితమే విజయనగరం క్లీన్ స్వీప్ చేస్తుంది. చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. విజయనగరం క్లీన్ స్వీప్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా ఇలాగే, లాస్ట్ టైం కూడా విజయనగరం క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పినప్పుడు ఇలాగే షాక్ అయ్యారు సార్. ఆబ్వియస్గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో విజయనగరంకే మామూలుగా వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంకింగ్ అండి. బట్ చీపురుపల్లిలో మామూలుగా బొత్స గారికి టైట్గా అయిపోయింది, ఆ ఫ్యాక్టర్ దగ్గరికి వచ్చిందంటే ఆల్మోస్ట్ చాలా వరకు సీట్లు తారుమారైపోతాయి. దట్ డజన్ మీన్ దట్ ఓట్ బ్యాంకింగే పోతుంది కదా. ఒక మేజర్ సెక్షన్ అంటే ఒక 10-15% ఇటు షిఫ్ట్ అవుతుంది అంటే దాదాపు 60% వరకు కూటమి వైపు పర్సంటేజ్ మగ్గుతున్నప్పుడు చాలా నియోజకవర్గాలు మారిపోతుంటాయి సార్. ఇప్పుడు ఇంత క్లీన్ స్వీప్ అయిపోయిందంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ లేదా అని కాదు, 35-38% వరకు 40 దాటడం కష్టంగా ఉందన్నప్పుడు చాలా స్పెసిఫిక్గా హెచ్ఎల్ కానీ గజపతి చీపురుపల్లి టఫ్ అయిందని బొత్స గారు ఒప్పుకున్నారు. కానీ టఫ్ అది ఎలా ఉన్న గజపతి నగరం కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ చూశాను, హెచ్ఎల్ కూడా వెళ్ళొచ్చాను, అందుకని అడుగుతున్నాను. చెప్పండి కేకే గారు. హెచ్ఎల్ మీరు చెప్పింది కరెక్టే సార్, 100%. హెచ్ఎల్ చివరి వరకు మా దగ్గర కూడా టఫ్ ఫైట్లో ఉన్న నియోజకవర్గమే. కానీ పోస్ట్ పోల్ జరిగినప్పుడు అది ఆ హెచ్ఎల్ దాటింది అనే ఆస్కారంతోనే దాన్ని వైఎస్ఆర్సీపీ నుంచి కూటమి వైపు వేయడం జరిగింది. మీరు చెప్పింది 100% కరెక్ట్. హెచ్ఎల్ కానీ, చీపురుపల్లి కానీ, పాలకొండ కానీ, అరకు కానీ, పాడేరు కానీ, సాలూరు కానీ ఇవన్నీ ఫేవరెట్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాలే. రైట్. సో శ్రీకాకుళం, విజయనగరం కూటమి క్లీన్ స్వీప్. విశాఖ ఒక్క నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ లేదని కాస్త ఉంది. ఏ నియోజకవర్గం అండి? విశాఖపట్నం ఏ నియోజకవర్గం ఆస్కారం ఉందండి? అరకు కొంచెం కన్ఫ్యూజింగ్ అవుతుంది సార్. లేదు, అరకు నేను వెళ్ళాను. అరకులో కాంగ్రెస్ పార్టీ ఎవరి సీట్ నేను పర్సనల్గా అరకులో మీటింగ్లో కూడా పాల్గొన్నానండి. అరకు కానీ, సాలూరు కానీ, నేను పార్తీపురం కానీ, కురుపాన్లో కూడా రోడ్ల ఉత్తరాంధ్రలో మీరు వైసీపీకి ఒక సీట్ ఉత్తరాంధ్రలో మీరు వైసీపీకి ఒక సీటు మాత్రమే వస్తుందని చెప్తున్నారు, అంతేనా? ఒక్క సీటు అంటే ఒక్క సీటు వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఒకవేళ మేబీ మేము రాంగ్ అయినా ఇంకొకటో రెండో ఏంటంటే 151 సీట్ల నుంచి 151 సీట్ల నుంచి 14 సీట్లకు పడిపోవడం అంటే ఇట్స్ దాని డౌన్ ఫాల్ ఏమనాలో కూడా నాకు పదం దొరకట్లా. ఇట్స్ డ్రాస్టిక్ అండ్ డిజాస్టర్స్ డౌన్ ఫాల్ అవుతుంది. అంటే ఒకటండి, తమిళనాడులో మీరు చూసారు ఒక్క సీటు పడిపోయారు కరుణానిధి గారు అధికారం నుంచి. నమ్ముతారు మీరు? చెపాక్ నుంచి ఆ ఒక్క మనిషి నెగ్గారు, ఆయనకు సపోర్ట్గా ఇంకొక మనిషి తర్వాత ఎలక్షన్ ఎక్కడ ఒకే సీటు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన దక్షిణామూర్తి గారు అనే మన తెలుగు బిడ్డ కరుణానిధి గారు అంటే ఒక్క సీటు పడిపోయిన సందర్భాల్లో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితి కనపట్టలేదు, ముఖ్యంగా కర్నూలు, కడపలో. పర్సనల్గా చెప్తున్నాను. కేకే గారు, మీ నెంబర్ అంటే మీరు చాలా శాంప్లింగ్ సైజ్ గురించి కూడా చెప్పారు కొంతసేపు మాట్లాడండి సార్. మీరు ఇట్స్ ఎ సైన్స్, ఊరికే ఎవరితో వచ్చిన నెంబర్ వాళ్ళు చెప్పడానికి లేదు, ఇట్స్ ఎ సైన్స్. సో మీరు కూడా సైంటిఫిక్గా చేశారని నేను కూడా నమ్ముతున్నాను. సో ఇంత డ్రాస్టిక్ డిఫరెన్స్, ఇంత డ్రాస్టిక్ డౌన్ ఫాల్కి 1, 2, 3, 4, 5 రీజన్స్ ఇవ్వగలరా? అంటే ఎందుకు ఇంత నెంబరు వాళ్ళకంత 160+ ఎందుకు వెళ్తుంది, 14కి ఎందుకు పడిపోతుంది వైసీపీ మీ లెక్క ప్రకారం? అంటే ప్రధానం ఫస్ట్ కాన్సెప్ట్ కూటమి సార్. ఆబ్వియస్లీ కూటమి కట్టడం వల్ల ఎక్స్ట్రాగా కొంత పర్సెంట్ ఆబ్వియస్గా ఇద్దరికి కలుస్తుంది, ఓట్ బ్యాంకింగ్ యాడ్ అవుతుంది. ఇంకా కూటమి కట్టున్నా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బాగా డిఫెండ్ చేసింది. కొన్ని ఫ్యాక్టర్స్ ఇప్పుడు నవరత్నాల్లో ఒక రత్నం కానీ పక్కన పెట్టి రోడ్ల సైడ్ కానీ వేస్తుంటే ఈజీగా చాలా కాన్ఫిడెంట్ ఉండదు. ఆబ్వియస్గా వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్లు లేదంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఉంది. బట్ ఎక్స్ట్రా వెయిటేజ్ 10-15% షిఫ్ట్ అవుతున్న కారణాలు, లేకపోతే ఎంప్లాయీస్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, అంటే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగాలు 10 లక్షల మంది అనుకోండి, వాళ్ళకి నోటిఫికేషన్స్ పడకపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు ప్రభావితం చేసి వాళ్ళు ఓటు ఇటు వేయండి ఇస్తారని చెప్పి ఎక్కువ మంది ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగస్తులు కూడా 90% వ్యతిరేకంగా ఉన్నారు. చిన్న కానిస్టేబుల్ కూడా 2-3 lakhs ఇంకా నాకు రావాలి అని మాకు చెప్తున్నారు ఓవరాల్గా.
సో మీరు పోలీసు శాఖ వరకే తీసుకుంటే దాదాపు 90% అగెనిస్ట్గా ఉన్నారు. అంటే కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్తోనే పాటు పనిచేస్తున్నట్టు పోలీస్ శాఖ కూడా 90% అగెనిస్ట్ ఉన్నారు. ఇప్పుడు టీచర్స్ అగెనిస్ట్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం మీకు రోడ్లు కానీ, లెక్కర్ కానీ, మామూలుగా గంజాయికి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, అలాగే మీకు ప్రధానంగా కృష్ణా గుంటూరుకు వచ్చేసరికి క్యాపిటల్ ఇష్యూస్ కానీ, అలాగే వైజాగ్లో క్యాపిటల్ ఇష్యూస్ కనెక్ట్ చేసుకోలేకపోవడం కానీ, అలాగే మీకు కడపకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జరిగిన విషయాలు, సందర్భాలు, రకరకాల ఫ్యాక్టర్స్ మీద వాళ్ళ మీద ప్రభావితం చేయడం కానీ, ఇలా ఒక్కొక్క ఫ్యాక్టర్ +1 అండి. ఇది చంద్రబాబు నాయుడు గెలిపించాలన్న నియోజకవర్గ ఓట్ బ్యాంకింగ్ టర్న్ అయింది కదండి. ఇక్కడ ఎఫెక్ట్ అయిన వాళ్ళు అటు సైడ్ షిఫ్ట్ అయ్యారు. సో మీకు మోర్ దాన్ 10% ఎప్పుడైతే షిఫ్ట్ అవుద్దో మీకు డిఫరెన్స్ హ్యూజా లాస్ అనేది వాళ్ళు మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఓట్లేరు కదండి. ఓవరాల్గా ఈ అగెనిస్ట్ వస్తారంటే చివరికి రిజల్ట్స్ చూసేసరికి డ్రాస్టిక్గా డిఫరెన్స్ కనపడవచ్చు. అది 50 సీట్లు కావచ్చు, 23 సీట్లు కావచ్చు, 14 సీట్లు కావచ్చు. సో అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన పర్సంటేజ్ 14 సీట్లు అంటే వైసీపీకి ఎంత పర్సంటేజ్ ఓటింగ్ వచ్చింది మీ మొత్తం ఓవరాల్గా లెక్క ప్రకారం? అంటే ఓవరాల్ మా అంచనా వచ్చి 38 పాయింట్ సంథింగ్ వచ్చామండి. అంటే మినిమం 35 అరౌండ్గా ఉండొచ్చు. 35 to 38 ప్లస్ ఆర్ మైనస్ అనుకుందాం. అంటే దాదాపుగా 65 నుంచి 70% ప్రజలు ఓటర్లు కూటమి వైపు ఉన్నారు, అంతే కదా? ఆనం గారు మీరే 60% ఆనం గారు మీరే షాక్ తినే నెంబర్ ఇది కదా 161 అంటే కూటమికి. 1 సెకండ్ నేను అదే చెప్తా ఉన్నాను రిషి గారు. యూ షుడ్ లిసన్. ఓపెనింగ్ స్టేట్మెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ద రైటింగ్ వాజ్ ఆన్ ద వాల్ అంటాం ఇంగ్లీష్ లో. అంటే రాసి ఉండింది వాల్ మీద.